అవి డోలీలు అనమాట. ఎక్కలేని వాళ్ళకు ముసలి వాళ్ళకు డోలీలు వేసుకొని అప్ అండ్ డౌన్ 6,500 అంట. ఓన్లీ అప్ వచ్చి 3,500. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ టైమ్. శబరిమల యాత్ర వీడియో 4. నీలక్కల్ నుంచి పంబకైతే వచ్చేసాం అనమాట. టికెట్ వచ్చి 6 రూపాయలు. నీలక్కల్ బస్ స్టాండ్కి పోయి పంబ బస్సులు ఉన్నాయి. పంబ బస్సులు ఎక్కేసామంటే ఒక హాఫ్ అవర్ జర్నీ వచ్చేస్తాం అనమాట. వీడియో కాల్ స్వామి, వీడియో దర్శనం వచ్చేసి 10 అవర్స్ అంట. ఇంతకుముందు 12 అవర్స్ ఉన్నాయంట. సో ఇప్పుడు 10 అవర్స్ అంటున్నారు. మార్నింగ్ 3 టు నైట్ 11 వరకు అంట. అదే ఇక్కడ అయితే పంబలో స్నానం చేసేసి అక్కడికైతే వెళ్ళిపోవాలి. ఇంకా కొండెక్కడ స్టార్ట్ చేయాలి. పంబ స్వామి పంబాకైతే వచ్చేసాం. పంబ ఇక్కడ స్నానం చేయాలి. ఈ పంబలో స్నానం చేయాలి. డోలీ 1 వే ఛార్జ్ 3,250 అంట. డోలీ 2 వే ఛార్జ్ 6,500. డోలీ అంటే ఎవరైనా ఎక్కలేని ముసలి వాళ్ళు వచ్చేసి తీసుకెళ్తారు అన్నమాట. ఇది పంబ. అబ్బా ఫుల్ వాన పడుతుంది ఇక్కడ. ఆ చలి మంచు చూడండి, కొండపైన ఎట్లుందో మంచు. ఇది వెంగే లారీ. పంబ ఇక్కడ మనం స్నానం చేయాల్సింది ఇప్పుడు. స్నానాలు చేసేసి కొండకైతే బయలుదేరాము స్వామి దర్శనానికి అయితే. స్టార్ట్ ఇది ఎంట్రన్స్. తిరుమల టెంకాయలో ఫస్ట్ టెంకాయ వచ్చేసి ఇక్కడ ఎంట్రన్స్ ఒకటి వేస్తారన్నమాట. పైకి ఎక్కినాక ఇదంతా గణపతి స్వామి చిన్న చిన్న గుళ్ళు. ఇక్కడే ఎంట్రీ. రెస్ట్ తీసుకుంటారు ఇక్కడైతే. చూడండి అక్కడ అదనమాట ఎంట్రీ అనమాట. బుక్ చేసుకుని అక్కడ బుక్ చేసుకుని, బుకింగ్ లేని వాళ్ళు ఇన్స్టాంట్ బుకింగ్ అనమాట అక్కడ చేస్తారు. ఆల్రెడీ బుక్ చేసుకున్నాడు అక్కడ ఎంట్రీ టికెట్ చూపించేసి లోపలికి వెళ్ళాలి. సో అదనమాట ఎంట్రీ దాటుకొని వచ్చాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట పైకి కొండకు. అంతా దిగుడే, సగం దూరం అంతే. మాటలు పుట్టుకున్నాడు సామి సామి సామి. అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప. వాతావరణం చూడు స్వామి, మంచు ఏమన్నా నా బలింది. మొత్తం పచ్చగా చెట్లు పడితే అందుకే కింద కూడా చూడాలి. అంతా టెంకాయలు. నీలిమల స్వామి అయ్యప్ప రోడ్ నీలిమల పైకి ఎక్కాలి మనం ఇప్పుడు. అబ్బో పుచ్చుకుంటున్నాయి రాడ్లు.
సగాన్ సగం రోడ్ ఇంతే కదా స్వామి, సగాన్ సగం రోడ్ ఇంతే స్లోపే కదా అంతా. అవి డోలీలు అనమాట, ఎక్కలేని వాళ్ళకు ముసలి వాళ్ళకు డోలీలు వేసుకొని పోతారు. అప్ అండ్ డౌన్ 6,500 అంట, ఓన్లీ అప్ వచ్చి 3,500. నీలిమల బాటం ఎక్కండి. ఇలాంటి 17-22 షెడ్లు తర్వాత గుడి అంట. ఎన్ని కిలోమీటర్కి ఎన్ని షెడ్లు ఉంటాయో కూడా తెలియట్లా. ఆహా, ఈ పక్క ఎక్కేవాళ్ళు ఆ పక్క దిగేవాళ్ళు జారిపోతున్నాయి అనమాట. అంత స్లోపు మరియాక్క. అబ్బా మెట్లు వచ్చినాయి స్వామి, మెట్లు వచ్చినాయి స్వామి, మెట్లు వచ్చినాయి, మెట్లు వచ్చినాయి. మెట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కువ, ఇప్పుడు చూడు ఎట్లా కావచ్చా రెస్ట్. ఎక్కువ అటైతే నూనె మీద కాలేజ్ నడచమంటే అట్లా పక్క కూడా ఇది ఒకరు గ్రిప్ అన్న ఉంది ఎక్కడానికి, అది లేదు, ఎప్పుడు ఆడ చెప్పడం కూడా తెలియదు. సో ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్లీ ఒక కొండ అయితే ఎక్కేసాము. నెక్స్ట్ కొండ అయితే దిగుతున్నాము ఇప్పుడు. సో ఏంటి మ్యాటర్ అంటే, ఇంకా దిగుడు అంటాం, దిగేస్తాం, మళ్ళీ ఎక్కడుంటుంది ఎక్కేస్తాం, తగ్గేదేలే. భక్తితో దేవుని చూడాలి, దేవుని దర్శనం చేసుకోవాలి. కేరళ కోతులు నువ్వు కాదులే, ట్రాన్స్ఫారం, కేరళ ట్రాన్స్ఫార్మం ఇది. కర్బజ్కాయ కావాలా సాంగ్? కర్బజ్కాయ తీసుకుందాం పాడా, దాన్నే ఉంది తీసుకుందాంపా. ఒక కాయ తీసుకొని షేర్ చేసుకుందాం. తెచ్చుకోవాల్సింది అది, తబలా కాదు, ఏంటి అర్థం అంటారు దాన్ని. కూర్చోబుట మా సాంగ్ కర్బజ్కాయ మీద పడున్నాడు. ఇరుముడి కట్టు చెమరుములెక్కి నయ్యభిషేకం స్వామి అయ్యప్ప అయ్యప్ప చరణం అయ్యప్ప చరణం అయ్యప్ప చరణం అయ్యప్ప చరణం స్వామి స్వామి. వాడు చూడండి జారుతాందియా, 90 degrees ఉన్నా 80 degrees చూడండి పైకి. అయ్యప్ప అయ్యప్ప చూడండి వచ్చేసింది. చెప్పు అయ్యప్ప ఫ్రీ మెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్. నీళ్ళైతే బాగుంది. ఈ ఆకులు ఆయుర్వేద ఆకులు ఉంటాయి కదా, వాటితో తయారు చేస్తారు ఆ వాటర్, వాటి ఏర్లతో.
అగ్గిపెట్టెలు తయారు చేసే సెట్ అంట. ఓయమ్మా అగ్గిపెట్టెలు తయారు చేసే సెట్. పడుతుంది మంచు. ఇది కేరళ అడవి పంది. చాలా వీటితో డేంజర్గా ఉండాలి. వాటిని గెలకనంత వరకు గమ్మున ఉంటాయి. గెలికినామంటే లేపేస్తాయి. మనం తాగిన వాటర్ ఇంకా ముందుకు పోతూ ఉంటే అక్కడక్కడ స్టాల్స్ కానొస్తాయి వాటర్ తాగడానికి. అవి తాగినామంటే మనకు అలసట రాదు, ఎనర్జీ అలసిన. చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందా, అంతా మేఘాలే. സ്വാമി അയ്യപ്പനെ കാണാനെത്തുന്ന ഭക്തർക്ക് അപ്പാച്ചിമേട്ടിൽ ഉണ്ട വഴിപാട് സമർപ്പിച്ചു പോക. സ്വാമിയെ അപ്പാച്ചിമേട്ടിൽ സമർപ്പിക്കാം. ഉണ്ട വഴിപാട് അപ്പാച്ചിമേട്ടിൽ സമർപ്പിക്കാം. സ്വാമി അയ്യപ്പനെ കാണാനെത്തുന്ന ഭക്തർക്ക് അപ്പാച്ചിമേട്ടിൽ ഉണ്ട. అయితే మాత్రం వీడియో ఎట్లా వస్తుందో తెలియదు, కానీ ఇది డైరెక్ట్గా వచ్చి అనుభవిస్తున్నా తెలుస్తుంది. ఆ స్వామి వీడియోలో చూస్తే ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ ఇది డైరెక్ట్గా అనిపిస్తున్నా కదా స్వామి. బాగుంది, సూపర్ ఉంటుంది డైరెక్ట్గా అనిపిస్తే. అన్నీ ఉంటుంది మొత్తం స్లోపే. అయితే స్వామి దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. లేకుంటే వాన్ లేకుంటే బాగుంది ఎక్కడానికి కూడా. పడితే మాత్రం కిందే డైరెక్ట్ తొలుకుంటా పోతాం కిందికి. ఆడాగా గ్లూకోజ్ డ్రింక్ బ్రేక్, డ్రింక్ పౌడర్ బ్రేక్. ఇది డ్రింక్ కూడా కాదు, నాట్ కొకేన్. కొకేన్ అనుకున్నారు. స్లోప్ అమ్మా, ఒక కొండ అయిపోయిందా, ఇంకో కొండ స్లోపు. ఇక్కడ బాణాలు గుచ్చేవాళ్ళు గుచ్చుతారనమాట. ఇక్కడ బాణాలు గుచ్చుతారు. ఇంకా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వాళ్ళకు థ్రెడ్ లాగా ఇస్తారు కట్టి, అది అవే ఇంకా బాణాలు. శరణగుత్తి, శరం వజిపాడు, శరణగుత్తి అంటారు. ఇది గుత్తి అనమాట మనకు. శరణగుత్తి, శబరిపీఠం. అదో శబరిపీఠం, శబరిపీఠం. చూస్తున్నారు కదా, బాణాలు గుచ్చేవాళ్ళు గుచ్చుతారు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వాళ్ళకు కట్టిపుల్ల లాగిస్తారు, అది వేస్తారు. చూడండి గుర్తున్నారు. గంగాచివాడు చెట్టు 16 అంట. ఇవి ఏం చెట్లు అంటే వెయిటింగ్ హాలు, ఇంకా ఫుడ్ తినే వాళ్ళు ఇక్కడ కూర్చొని తినచ్చు అంట రెస్ట్ తీసుకొని. అవి షెడ్లు అనమాట ఇవన్నీ. సగానికి వచ్చేసాం స్వామి. మొత్తం 65-70% వచ్చేసింటాం. ఇంకో 30% ఉంది, ఎక్కాలి. ఎక్కేస్తాం, ఇబ్బంది లేకుండా ఎక్కేస్తాం. వేటు శరంకుత్తి బోర్డు అది. మళ్ళా కొత్త వేసినారంట. ఇంతకుముందు ఇలాంటివన్నీ లేవంట. చెప్తూ ఇప్పుడేమో వేసినారు ఉంటుంది. వచ్చేసాం ఇంకో 40%-30%. వచ్చేసి ఇంకో 40%-30% ఉంటుంది. పళ్ళు తింటా
కొన్ని దానంగా నడుస్తున్నాం. అందరే ఉందండి. ఒక గంట 2 గంటలు పడుతుంది అది నాకు తెలిసి. నిదానంగా నడుస్తాం. అట్టా కిందికి దిగేసి అట్టా గుళ్ళె చూడండి. మొత్తానికి అయితే పైకి అయితే ఎక్కేసాం అనమాట కొండ. సో మీకు ఆడ కనిపిస్తుంది కదా ఎదురుగా, అవే అయ్యప్ప స్వామి మెట్లు అదనమాట. సో మాకైతే దర్శనం అయిపోయింది ఇప్పుడే, బాగా జరిగింది దర్శనం అయితే. సో మేమైతే మామూలు కోసం వెయిట్ చేస్తున్నాము గుడి బ్యాక్ సైడ్. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు అయితే వచ్చారు, బాగానే వచ్చారు జనాలు అయితే, మరి అంత తక్కువ లేదు. సో మా అయితే దర్శనం అయిపోయి బయటకి అయితే వచ్చేసాము అనమాట. దించుకొని అంతా టెంకాయలు నూనె అందు పాలు కొట్టేస్తారు కదా, సో అక్కడికైతే వెళ్తున్నాము. సో అయితే మొత్తానికైతే అంతా అయిపోయింది. చూస్తున్నారు కదా ఆ టెంకాయలు నెయ్యి తీసేసుకొని దాంట్లో మంటలో హోమంలో అయితే వేసేసాము. సో ఇదైతే ప్రసాదం కౌంటర్ అనమాట, ఇక్కడే ప్రసాదాలు ఇచ్చేది. నేనేమనుకున్నా అంటే మనిషికి 1 or 2 ఇస్తారనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది నేనే ఇస్తారంట మనిషికి. అది మన ఇష్టం, నేనే తీసుకెళ్ళచ్చు. నేనైతే ఒక 15 డబ్బాలు తీసుకున్నా, సరిపోతాయి లేవో ఇంట్లో చూద్దాం. సో మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్ మేము. కదా ఇది వేరే దారి అన్నమాట, మనం వచ్చిన దారి అయితే కాదు. నాకు కూడా ఇప్పుడే తెలిసింది ఇంకో దారి కూడా ఉందని. సో ఏంటంటే సో నా మొబైల్లో ఛార్జింగ్ లేదనమాట, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. 1% అయితే ఉంది. ఇది చాలా వరకు అయితే వచ్చింది, దగ్గర 1 hour నుంచి 1%ని వీడియోలు చూస్తున్నా. నాకైతే ఆశ్చర్యంగా ఈరోజు ఫస్ట్ టైం అనమాట. సో ఎదురుగా చూస్తున్నారు టాటర్లో అవన్నీ లోడ్ వేసుకుని పైకైతే తీసుకెళ్తారు డైలీ. యాక్చువల్గా ఏంటంటే మా వాళ్ళు ఈ రూట్ రావాల్సింది మార్నింగ్. ఏంటంటే మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి వేరే రూట్ వెళ్ళాము అనమాట, కొత్త రూట్ వెళ్ళాము. ఇదైతే పాత రూట్ చూస్తున్నా రూట్ అనమాట. అది 1 way, అది 2 way వేసారు. ఇది కూడా ఈ రూట్ వచ్చే వాళ్ళు పాత వాళ్ళకి ఈ రూట్ తెలిసింది బాగా. సో ఈ రూట్ వచ్చేసి అది. సో మొత్తానికి అయిపోయింది మొత్తం. సో మొత్తానికి అయితే దావలు అయితే ఉడకగా నచ్చింది, ఉడత వీడియో తీసుకొని బయలుదేరిపోయాం.